నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఇక్కడ తూకం వేసి ఎలా తీసుకుంటారో ఇండియాలో కూడా తూకం వేసి అలానే ఇస్తారు. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరుతూ ఉన్నవారు, ఇండియా నుంచి కువైట్కు బయలుదేరుతూ ఉన్న విమాన ప్రయాణికులకు భారీ హెచ్చరిక అన్నమాట. ఇటీవల కాలంలో విమాన టికెట్లు ఏవైతే ఉన్నాయో భారీగా పెరిగిపోయాయన్నమాట. 80,000, 70,000, లక్ష రూపాయలని చెప్పేసి. అలాగే కువైట్ నుంచి బయలుదేరాలంటే 250, 350, 300 అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లయితే ప్రయాణికులనైతే దోపిడీ చేస్తూ ఉన్నారన్నమాట. దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది సోషల్ మీడియా వేదిక ద్వారా మనం చూసుకుంటే కానీ అతి తక్కువ ధరకు డిస్కౌంట్ల రేట్లలో విమాన టికెట్లు మేము బుక్ చేస్తామని చెప్పేసి నకిలీ టికెట్లు అయితే జారీ చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. టికెట్ ధర చూసుకుంటే ఎక్కువ ఉందని చెప్పేసి డిస్కౌంట్లు ఇస్తామని చెప్పి కొంతమంది మోసగాళ్ళు, సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో ప్రకటనలు చేస్తూ ఉన్నారో 150 దినార్లకు 200 దినార్లకి టికెట్లు బుక్ చేస్తామని చెప్పి, అలాగే మీరు ఎప్పుడు ఏ టయానికి వెళ్ళాలా, ఏ తేదీన వెళ్ళాలా, ఫలానా సమయం అని మీరు పంపిస్తే మేము టికెట్ బుక్ చేస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. అదే పనిగా వాళ్ళు సోషల్ మీడియాలోని ఫేస్బుక్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే వాట్సాప్ల ద్వారా మనం చూసుకుంటే విమాన టికెట్లు భారీ డిస్కౌంట్ అని చెప్పి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రచారాలు నమ్మకుండా మీకు నమ్మకమైన ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి అక్కడ టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోసాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళతో పూర్తిగా మాట్లాడి మీరైతే టికెట్లు బుక్ చేసుకోండి. దయచేసి ఆన్లైన్ ప్రకటనల ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే మోసపోతారు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఉపయోగం ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇతర దేశాల నుంచి ఈ యొక్క నెట్వర్క్ను అయితే నడుపుతూ ఉంటారన్నమాట. కాబట్టి కువైట్ నుంచి బయలుదేరి మన భారతీయులు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇండియా నుంచి కువైట్కి వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.